నమస్కారం అమ్మా. నమస్కారం. మీ పేరు? రుక్కమ్మ. రుక్కమ్మ. ఏం చేస్తుంటారు? వాచ్మెన్. వాచ్మెన్. ఎంత వస్తుంది అంటే నెలకి? 5,000. 5,000 వస్తాయి. అంతే. అంటే ఎన్ని గంటల పని ఉంటది మీకు? ఏ పని పొద్దున ఉంటది, సాయంత్రం పొద్దున 8 గంటలకు అట్లా అయిపోతుంది. 8 గంటల వరకు అయిపోతుంది. మళ్ళీ సాయంత్రం ఏ టైంలో ఉంటది? సాయంత్రం ఏముండదు, ఏముండదు, పొద్దున్నే పొద్దున్నే ఉంటది. ఉంటది. ఎన్ని గంటలు ఉంటది? ఎన్ని గంటలకు పోతారు? 5 గంటలకు లేస్తా 5 రాత్రి. గంటల నుంచి 8 గంటల వరకు 5,000 వస్తాయి నెలకి. అంతే. నార్మల్ టైం ఏం చేస్తారు ఇక దినం మొత్తం? ఇంట్లో పని ఉండదా? ఇంట్లో పని చేసుకోవాలి, జాడు కొట్టుకోవాలి, బాసం తమ్ముకోవాలి, వంట చేసుకోవాలి, ఇంట్లో పని ఉంటది. తినాలి. ఎంతమంది పిల్లలు అంటే మీకు? ముగ్గురు. ముగ్గురు. ఏం చేస్తుంటారు వాళ్ళు? మళ్ళా టైల్ మేస్త్రి. ఓకే అంటే ఇప్పుడు మన తెలంగాణలో ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఏదన్నా ఇల్లు గిట ఇప్పిస్తుంటే పుణ్యమే వస్తుండే మీకు. ఇల్లు లేదు, ఏం లేదు మాకు ఉండే నీకే. ఊర్లో కూడా లేదా ఇల్లు? ఊళ్ళో ఉంది, ఊళ్ళో ఉంటే ఏంది, పిల్లలు ఇక్కడే, అందరు ఇక్కడే ఉన్నారు. ఇల్లు లేవు, ఇచ్చేటోళ్ళకి ఇస్తున్నారు, ఉన్నోళ్ళకి ఇస్తున్నారు, మనకు లేదు. అప్లై చేసుకున్నారా మళ్ళీ ఇల్లుకి? అప్పుడు చేసినాం కానీ అది చిట్టి ఇచ్చింది, చిట్టి పోయింది, చిట్టి లేదు. చిట్టి ఉండాలి కదా. ఏదో ఇల్లు ఖాళీ చేస్తే ఆడ పోయిందో. ఆ నంబర్ కొడితే వస్తారని చెప్తున్నారు కానీ ఏమో ఇచ్చిన వాళ్ళకి ఇస్తున్నాం, మనకి ఇస్తలేరు. మీరు చిట్టి ఓడగొట్టినాక ఎట్లా వస్తుంది? ఏం చేద్దాం, అప్పుడు ఇల్లు ఖాళీ చేసినప్పుడు ఏడేడో సామాన్లో ఏడ దూరి పడ్డదు, దొరకలేదు. ఎట్లా అనిపిస్తుంది మరి కేసీఆర్ పరిపాలన ఎట్లా అనిపిస్తుంది? మంచిగా ఉందా? బాగానే ఉంది. బాగానే ఉంది. ఏమేమి వస్తున్నాయి ఇప్పటి వరకు? మీకు ఏమేమి వచ్చింది? వస్తలేదు, బియ్యం వస్తున్నాయి, ఏం లేదు. బియ్యం 18 కిలో. భూమి లేదు, ఊర్లో కూడా భూమి లేదా? లేనందుకే కదా ఇక్కడ కష్టపడి ఇక్కడే ఉంటున్నాం, ఏం చేస్తాం. ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఊరు వదిలి ఇక్కడికి వచ్చి? మాకు బాగానే 25 సంవత్సరం అవుతుంది. 25 సంవత్సరాలు. ఇదే వాచ్మెన్ పని చేస్తున్నారా? ఏమొస్తుంది? జస్ట్ ఇప్పుడు ఈసారి మీకు డబుల్ బెడ్రూమ్ వస్తే మంచిగా అనిపిస్తుంది. మళ్ళీ ఏం చేయాలి, రావట్లేదు కదా. వచ్చింటే పుణ్యమే వస్తుండే. ఈసారి మళ్ళీ ఒకసారి అప్లై చేయండి. చేయాలి. గెలుస్తారా ఆంటీ ఈసారి మళ్ళీ కేసీఆర్? ఏమో, పబ్లిక్ చేతిలో ఉంది, మన చేతిలో ఏముంది? పబ్లిక్ అంటే మనమే కదా. నీవు నేనేనా ఇంకా వేరే? అందుకోసమే నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీ గురించి అడుగుతున్నా. మీకు ఏమనిపిస్తుంది ఇప్పుడు ఈసారి కేసీఆర్ గెలిస్తే మంచిగా అనిపిస్తుందా, లేకపోతే కేసీఆర్ కాకుండా బీజేపీ కాంగ్రెస్ గెలిస్తే బాగుంటది అనుకుంటా? కేసీఆర్ గెలిపాలి. కేసీఆర్ మంచిగా చేస్తున్నాడు కదా, ఏమేది చేయలేదు కదా. కేసీఆర్ గెలవాలంటారు ఈసారి కూడా? అందరికి 2,000 ఇచ్చిన వాళ్ళకి ఇస్తున్నారు కదా, పింఛన్ ఇస్తున్నారు, బియ్యం ఇస్తున్నారు. మంచిదే కదా ఆంటీ. పిల్లలు చూసుకోకపోయినా కానీ దవాఖానకో గోరీలకో దేనికో అయితే కదా పింఛన్ 2,000 వచ్చేటివి. వచ్చిన వాళ్ళకి వస్తున్నాయి, మనకి ఆడ వస్తున్నాయి. చెప్తున్నా, ఇచ్చిన వాళ్ళకి ఇస్తున్నాడు అంటున్నా, మనకి వస్తలేదు కదా. ఇంకా మీరు ఒకదానికి అప్లై చేసుకున్నారు కదా ఆంటీ. మళ్ళీ ఇప్పుడు పింఛన్ అంటే ముసలోళ్ళు ఉంటే పింఛన్ ఇస్తారు, హస్బెండ్ చనిపోతే పింఛన్ వస్తుంది, కాలు చేతులు మంచి లేకపోతే ఇస్తారు. అన్ని మంచిగా ఉన్న తర్వాత మనకు పింఛన్ ఎందుకు చెప్పండి? అన్ని మనకు మంచిగా ఉన్న తర్వాత మనకు పింఛన్ అవసరం లేదు. అవసరం లేదు కానీ ఒక రోజు అయితే అవసరం ఉంది, కావాలి. మళ్ళీ శాతగా అన్నప్పుడు 60 ఏళ్ళు అయినప్పుడు కావాలి కదా, అప్పుడు ఇస్తారు కదా అంటే మనం చేసుకుంటే ఇస్తారు. చేసుకోవాలి కదా, మనం చేసుకుంటేనే వస్తుంది.